వైభవ్ సునీల్ రెడ్డిలు అడల్ట్ కామెడీ పెరుసు ఇటీవల నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఇక కథ విషయానికి వస్తే తన గ్రామంలో గౌరవనీయులైన వ్యక్తి అయిన పరమానందం అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. అతని పెద్ద కొడుకు స్వామి అంటే సునీల్ రెడ్డి తన తండ్రి మరణం గురించి ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇదే క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటన అనంతరం మిగిలిన కుటుంబం ఒక సత్యాన్ని తెలుసుకుంటారు. ఇంతకీ ఆ సత్యమేంటి? అసలు పరమానందంకి నిజంగా ఏం జరిగింది? వారు కనుగొన్న వింత విషయం ఏంటి అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హైలైట్ చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే తారాగణం పనితనం గురించి. వైభవ్ మరియు సునీల్ రెడ్డి నిజ జీవిత సోదరులుగా చాలా బాగా నటించారు. వారి మధ్య సహజ కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. వైభవ్ తాగుబోతు కొడుకుగా చాలా బాగా నటించాడు. సునీల్ రెడ్డి కూడా తన పాత్రకి తగినట్టుగా నటించారు. ఇక నిహారిక, ఎన్ఎం చాందిని, తమిళరసన్, బాలశరవణన్, మునిష్కాంత్ మరియు రెడిన్ కింగ్స్లీ వంటి సహాయ నటులు కూడా తమ నటన ద్వారా తమ సంభాషణ ద్వారా మంచి ఫన్ జనరేట్ చేశారు. దీనికి తోడు ఒక అడల్ట్ కామెడీ డ్రామా కావడంతో పెరుసు సిచ్యువేషన్ ఫన్ బాగా వర్కౌట్ అయింది. ఇక ప్రధాన పాత్రలే కథకు తగినట్టుగా దర్శకుడు చాలా బాగా రాసుకున్నారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పెరుసు కొన్ని అంశాల్లో విజయం సాధించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ కామెడీ డ్రామా అందరికీ కాదు, సంప్రదాయ హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు. అయితే కథలో క్యారెక్టర్స్ ని అలాగే చాలా ఫ్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ కొన్ని సన్నివేశాలు స్లోగా ఉంటాయి. ఇక మెయిన్ గా వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అయితే చాలా సీన్స్ మనం ఇదివరకే చాలా సినిమాలు కూడా చూసుంటాం. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. మొత్తానికి ఈ సినిమాలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోవచ్చు. దీనికి తోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సిల్లిగా ఉంటాయి. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు. ఇక టెక్నికల్ టీంలో అరుణ్ రాజ్ మ్యూజిక్ బాగుంది. ఆయన మార్క్ సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు ఇలంగో రామ్ విషయానికి వస్తే తాను కొత్త కథాంశాలు ఏమీ ఎంచుకోలేదు. కానీ యూత్ కి కావాల్సిన ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మొత్తం మీద పెరుసు ఒక విచిత్రమైన అడల్ట్ కామెడీ డ్రామా. అడల్ట్ కామెడీ ఎలిమెంట్స్ ఇష్టపడే ఫ్యాన్స్ కి ఇది బాగా నచ్చుతుంది. నటీనటుల నటన కూడా బాగుంది. ముఖ్యంగా వైభవ్, సునీల్ రెడ్డి చాలా బాగా నటించారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉంటాయి. అలాగే కొన్ని సీన్స్ బాగా బోల్డ్గా ఉండడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్. అయితే ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొన్ని చోట్ల మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకుంటారు.